మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తున్నాం, ఫాలోఅప్ చేయండి. వాగ్దానాలను కూడా అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎంతమంది అయితే మరి వాగ్దానాల ద్వారా మరి నెమ్మది పొందుకుంటున్నారు, మీరందరూ కూడా చక్కగా కామెంట్స్ పెట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. చూడండి, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము, నీ భారమంతయు దేవుని మీద, నీ భారము యెహోవా మీద ఉంచుము. నీ భారమంతా కూడా, ఏ భారము? పాప భారములో ఉన్నావా? అప్పుల భారంలో ఉన్నావా? కుటుంబ భారంలో ఉన్నావా? అనారోగ్యం అనే భారంలో ఉన్నావా? నువ్వు ఏ భారంలో ఉన్నా సరే, ఆ భారము నీవైతే మోయలేవు, కానీ అది అధిగమించి ఆ భారము నీ వద్ద నుంచి తీసివేయగలిగినటువంటి దేవుని మీద నువ్వు ఉంచినప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నువ్వేమనుకుంటావు? నేను ఒక మంచి పోస్ట్ కొట్టాలి, నేను ఒక మంచి ఉద్యోగిగా, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 భారమైనటువంటి మరి ఆ యొక్క కాంపిటేటివ్లో నువ్వు నిలబడుతున్నప్పుడు, ఆ భారాన్ని నువ్వు మోయలేని ఆ భారాన్ని మరి నీ ఒక్కడవే మోస్తూ ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావంటే, అమ్మో ఇందులో నాకు విజయం రాదేమో, ఇందులో నేను ఈ కాంపిటేటివ్లో నేను నిలబడలేనేమో అని అనుకుంటావేమో. అయితే నీవు ఎప్పుడైతే ఆ భారం అంతా దేవుని మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశము సఫలము. ఒక మంచి ఉద్యోగిగా, ఒక మంచి కుటుంబముగా, ఒక మంచి వ్యక్తిగత జీవితంగా, ఒక మంచి ఆధ్యాత్మిక జీవితముగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సేవకునిగా మనము ఎప్పుడు బలపడతామంటే, మన భారములన్నీ దేవుని మీద ఉంచినప్పుడు మన ఉద్దేశములు సఫలమవుతాయి. కనుక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ భారములన్నీ యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇట్టి కార్యము దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు జరిగిస్తారండి? ఆయన మీద ఆధారపడినప్పుడు. కనుక నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావేమో, నీకు మ్యాన్ పవర్ లేక అల్లాడిపోతున్నావేమో, వీరందరూ నాకు సపోర్ట్ చేస్తారో లేదో అనుకొని నీ భారాన్ని బట్టి ఒంటరిగా కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నారేమో. ఈ భారం అంతా కూడా ఆయన మోస్తానని ఈరోజు వాగ్దానం చేస్తుండగా, ఇటు కార్యమును మనందరి జీవితంలో జరిగించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతోమంది ఎన్నో భారాలు భరిస్తున్నారయ్యా. ఆ భారాలన్నీ కూడా నా మీద ఉంచండి, మీ ఉద్దేశంలో సఫలమగునన్నావు కదా తండ్రి. ఇటు వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా, మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల భారం నుంచి, కుటుంబ భారాల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి విడిపించండి. మూయపడిన గర్భాలను తెరవండి అయ్యా. అయ్యా, చీకటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి. యవ్వనస్తులు వారి పాప భారం నుంచి విడిపించండి, వారి వ్యసనాల నుంచి విడిపించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకి ఆ చదువు భారమును తేలికపరిచి తగిన జ్ఞానమును దయచే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు వారి నాయన వారి భారమును మీరు తేలికపరచండి ప్లీజ్ ప్రభా. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఆప్తులను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది దయచేయండి, కుటుంబ కొట్లాటల్లో ఉన్న వారికి విడుదల దయచేయ. కుటుంబాలని కట్టండి ప్రభా, కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ సహాయము దయచేయమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.